టు బిగ్ సినిమా. ఇక సినీ పరిశ్రమలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే మాటలు ఇక వినిపించకపోవచ్చండోయ్. ఎందుకంటారా? ఈ భాష ఆ భాష అన్న తేడా లేకుండా అన్ని భాషలు నటులు పాన్ ఇండియా వైపు అడుగులేస్తుంటే ఇక అన్ని వుడ్లు కలిసి ఇండియా వుడ్ అయ్యేలా ఉందంటున్నారు ట్రెండ్ పండితులు. తాజాగా వాటికి బలం చేకూర్చేలా పరభాష సినిమాలో నటిస్తానంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట ఈ కోలీవుడ్ వెర్సటైల్ స్టార్. వైవిధ్యభరిత సినిమాలతో తమిళనాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒకవైపైతే చేసిన 6 సినిమాలతోనే ఆకాశాన్నంటే ఇమేజ్ పొందిన రాజ్ కుమార్ హిరానీ మరోవైపు. ఇక ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అంచనాలు మామూలుగా ఉండవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ హీరోగా, రాజ్ కుమార్ హిరానీ మున్నాభాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరి కాంబోలో 3వ సినిమా పట్టాలెక్కబోతుందన్న వార్తలు మరవక ముందే లేటెస్ట్ గా వచ్చిన మరో అప్డేట్ ఇప్పుడు బీ-టౌన్ ని గట్టిగానే షేక్ చేస్తుంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్లకి ఫ్రాంచైజ్ గా తెరకెక్కుతున్న మున్నాభాయ్ 3లో మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. అయితే ఈ వార్తలని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చూడాలి మరి. డంకీతో గ్రాండ్ సక్సెస్ కొట్టి దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్న రాజ్ కుమార్ హిరానీ తాజాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం భైరవం. తెలుగు యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం, హరికి వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా టీజర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. నా పేరు కృతి. ఈ టీజర్ చూసారా? థియేటర్లో నా యాక్షన్స్ అన్నీ బాగుంటాయి. డైరెక్టర్ అంకుల్, నారా రోహిత్ డాడీకి, బెల్లంకొండ శ్రీనివాస్ అంకుల్కి, మంజు మనోజ్ అంకుల్కి, మమ్మీకి, అతిథి అక్కకి, ఆనంది అక్కకి, ఇంకా ప్రొడ్యూసర్ తాతకి అందరికీ థ్యాంక్ యూ. ఇది తెలుగులో మై ఫస్ట్ మూవీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చేయడానికి నా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం మా నెక్కండి శ్రీధర్ గారు ఒకరోజు పిలిచి సినిమాలో చేద్దాం ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు, సార్ ముగ్గురితో మనం చేసి మనం అనుకుంటే రిలీజ్ చేయగలం ఏంటో చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎక్కడ నాకు ఆ టెన్షన్ ఇవ్వకుండా నాకు మనోజ్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, సాయి బ్రో కానీ చాలా సపోర్ట్ చేశారు. ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేసి నన్ను అసలు కంటే నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశా. అంటే ముగ్గురు కాంబినేషన్ షాట్ తీయడం కోసం కూడా ఎవరో ఒకరు కొంచెం వెయిట్ చేయించాల్సి వచ్చేది. ఒక కాంబినేషన్ షాట్ తర్వాత మళ్ళీ మిగతా షాట్ తీయడానికి. అలా ఒకరోజు నైట్ అంతా సాయి గారిని కూర్చోబెట్టా, ఒకరోజు నైట్ అంతా రోహిత్ గారిని కూర్చోబెట్టి 2 days రోహిత్ గారిని అయితే, మనోజ్ అన్న అయితే చెప్పలేను అసలు కింద కూడా ఖాళీ వాళ్ళు కూర్చోబెట్టాను. అసలు ఏ రోజు ఏం మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం కారణమైన మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. భైరవం ఇది నా కెరియర్లో నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్. అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి. సో ఈ సినిమాని 4 monthsలో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారే మెయిన్ రీజన్, ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీంకి. అలాగే ద హోల్ టీమ్. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బట్ దిస్ ఫిలిం హ్యాస్ బ్రాట్ అస్ మచ్ క్లోజర్. ఏంటంటే ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఏం కావాలన్నా ఇప్పుడు పక్కన ఉంటాడు అవసరం ఉన్నప్పుడు. సో హీల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నేను సినిమాలు చేస్తున్నాను, లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయి మొదలుపెట్టాను. ఉస్తాద్ షో చేసిన తర్వాత మిరాయి టీజర్ లాంచ్ అయింది. బ్లాక్ స్పాట్, యా, అది కూడా ఇదే AAA సినిమాస్లోనే స్టార్ట్ చేశాను టీజర్ లాంచ్ చేయడం. అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను మా లైఫ్లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, ఇది చేద్దాం అని.
కానీ నేను శివుడిని భైరవుడిని బాగా నమ్ముతాను. నేను అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కూడా భైరవుడి మీదే సబ్జెక్ట్ అంతా. ఆ సినిమా డిలే అవ్వడం, సరే మిరాయి అనే సినిమా చేయడం, మిరాయి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, ఏం చేద్దాం, ఓకే ఈలోగా మెల్లగా షూటింగ్ అది వేరే స్కేల్లో వెళ్తుంది ఆ మూవీ. సడన్గా ఒక 4 months సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే, సార్ 4 months ఎట్ట తీస్తారు సార్ అని చెప్పాను. లేదండి 100% తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వద్దాం, ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే, ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మనం జయజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ కథ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. ప్రియదర్శి, ఆనంది, సుమా కనకాల ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ప్రేమంటే. రానా దగ్గుపాటి సమర్పణలో జాన్వి నారంగ్, పుష్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. రానా క్లాప్ ఇవ్వగా సందీప్ రెడ్డి వంగ కెమెరాను స్విచ్ ఆన్ చేయడం విశేషం. టాలీవుడ్ హీరోలు అనట్లేదా? కోలీవుడ్ హీరోలే అచ్చొచ్చారా? లేక తన కథలకి వాళ్ళైతేనే సరిపోతారనుకుంటున్నాడా? ప్రస్తుతం ఈ కుర్ర డైరెక్టర్ వాలకం చూస్తే అలానే ఉంది మరి. మొదట్లో తెలుగులో సక్సెస్లు రుచి చూసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఎందుకనో తమిళ్ పై మోసు పెంచుకుంటున్నాడట. ఈ క్రమంలోనే చేసే సినిమా ఇదే అంటూ సరికొత్త టైటిల్స్ ని ఫిక్స్ చేసేశాడట. వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తో లేటెస్ట్ గా సక్సెస్ కొట్టిన ఈ లక్కీ డైరెక్టర్ తాజాగా సూర్యతో సినిమా కమిట్ అయ్యాడన్న వార్తలు మరవక ముందే కోలీవుడ్ స్టార్ ధనుష్ తోనూ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీరి కాంబోలో మరో సినిమా లాక్ అవ్వడమే కాకుండా ఈ చిత్రానికి ఆనెస్ట్ రాజ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేయగా దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని తెలుస్తోంది. ఇక ఆల్రెడీ వీరి నుంచే వచ్చిన సార్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ కొట్టిందో తెలిసిందే. అయితే మొదట్లో తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే అంటూ టాలీవుడ్ హీరోలతో కెరియర్ మొదలుపెట్టిన ఈ కుర్ర డైరెక్టర్ ఇప్పుడు ఎందుకనో తమిళ్, మలయాళ హీరోల మోజులో పడ్డట్టుగా కనిపిస్తోంది. ఇక లక్కీ భాస్కర్ తర్వాత సూర్యతో సినిమా చేయనున్నాడన్న వార్తలు గతంలోనే చక్కర్లు కొట్టగా తాజాగా సూర్య కాదు ధనుష్ తో అంటూ మరో వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. చూడాలి మరి ముందుగా అనుకున్నట్టుగా సూర్యతోనే సినిమా ఉంటుందా లేక ఆనెస్ట్ రాజ్ అంటూ మరో సినిమా పట్టాలెక్కుతుందా అని. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్న సినిమా ఐడెంటిటీ. టోవినో థామస్, త్రిషా మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి అనాస్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ నెల 24వ తేదీన తెలుగులో రిలీజ్ కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. 2025 కొత్త సంవత్సరం బిగిన్ అయిన తక్షణం మలయాళంలో భారీ హిట్ కొట్టినటువంటి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించినటువంటి ఐడెంటిటీ మూవీ సుమారుగా అంటే 1 వీక్లోనే దాదాపుగా 50 కోట్ల రూపాయల గ్రాస్ను క్రాస్ చేసేసి సంచలనంగా ఈ చిత్రం అక్కడ ప్రదర్శింపబడింది. దాని తర్వాత
మామిడాల శ్రీనివాస్ గారి ఈ చిత్రం గురించి చెప్తే, దీంట్లో మేము పార్ట్నర్షిప్ అయ్యి ఈ చిత్రాన్ని కలిసి సంయుక్తంగా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. While standing in the stage, I should remember my hero, Mr. Tovino Thomas, who stood by me throughout this journey. Even when the story is being discussed to him, he was there in the past 2 to 3 years, along with me and Anaskan, along with the producers, for fulfilling this movie. And the budget of the movie is bit higher in terms of Malayalam. So the producers, the hero, Mr. Vinay Rai sir, Trisha ma'am, they are all big names. You know them from Vanam and Unnane Unnale and all Tamil movies. They all came to our small industry Malayalam. Trisha ma'am came after Ponniyin Selvan and Leo, and they stood by us. फर्स्ट एंड फॉरमोस्ट मैं रामाराव गारू और श्री वेदाक्षर फिल्म्स, श्रीनिवास गारू और मूवी मैक्स को बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ. आजकल मेरा लक बहुत अच्छा चल रहा है. पिछले साल मुझे तेलुगु सिनेमा का सबसे, हाउ डू आई पुट इट, फ्यूचर डायरेक्टर मुझे मिला था प्रशांत वर्मा, एंड आई वाज वेरी लकी विद दैट. उसी तरह मलयालम में मुझे एक बढ़िया डायरेक्टर मिला था और वो है अखिल. उन्होंने जब आकर स्टोरी बोला था मुझे आज तक मेरे 18 साल के करियर में ऐसा स्टोरी बनाया था नहीं. और इस पिक्चर में सभी है, आपको एक्शन, सस्पेंस, स्टोरी लाइन सभी बहुत इन्होंने लिखा था, और जो भी स्टंट्स और सीजी भी बहुत बढ़िया दिखाया उन्होंने. ప్రస్తుతం థ్రిల్లర్ జోనల్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్తో మెప్పించిన శ్రీవిద్య బసవ హత్య అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 24న విడుదలకి సిద్ధమవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. I want to start with Vidya. It's a special moment. I want to take this moment for appreciating women in cinema, because the way we worked and the locations we had, all that. But Vidya as a filmmaker, I think she has given all the great determination. She's been our driving force. I want to thank Vidya in this moment, and she'll be an inspiration to a lot of women who are coming as filmmakers, upcoming filmmakers. And Hatya, I think definitely a seated thriller. హత్య ఎడిట్ అయిపోయిన తర్వాత విద్య వచ్చిందనమాట. వచ్చి ఈసారి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అన్నట్టు చెప్పిందనమాట. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఫ్రీ హ్యాండ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. విదిన్ ఒక 5 minutesలో ఇంకో బాంబు వెలిసిందనమాట. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కానీ నాకు 7 daysలో కావాలి ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పింది. సెన్సర్ సబ్మిట్ చేసే ముందే నాకు కంప్లీట్ మ్యూజిక్ అయిపోయి ఉండాలి అని చెప్పారు, విత్ చేంజెస్తో పాటు కావాలి అన్నట్టు చెప్పింది అనమాట. 7 daysలో ఒక మూవీకి మ్యూజిక్ చేయడం అనేది అసలు కుదురుతుందా, అవుతుందా నాతోటి అని చాలా పెద్ద డౌట్లో ఉండే. కానీ సమ్హౌ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను మ్యూజిక్. Want to say that it's so lovely. The Telugu film industry is so lovely to come back and work here again and again and again. And it's because of people like them. It is such a joy to be treated so well, to be loved so beautifully, and to get such amazing roles. There is a small nice feeling an actor gets before the release of the film, that the film is going to be loved. And I got this feeling before Swami Rara, and even before some of the Tamil movies I've done. It's a very special feeling, and that feeling is there today in my heart. So I just pray that it comes true. And again, Sri Vidya, thank you so much for giving me this character. I will always cherish this role. I enjoyed shooting it. First of all, big thanks to Sri Vidya. నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది, అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని. అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది, మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను.
బట్ దట్ కేమ్ ట్రూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అందరూ ప్లీజ్ థియేటర్లో చూడండి. సో ఫస్ట్ హత్య అన్నది చాలా క్లారిటీతో కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం, మా మమ్మీయే ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాజ్ వీ కుడ్ సెల్ ఇట్ టు అమెజాన్ ప్రైమ్. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు గో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. పెద్ద బ్యానర్కి వెళ్ళకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ, నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.